హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వరలక్ష్మి వ్రతం కదా, నేను 4 గంటలకు లేచాను. లేచి వాకిలైతే చిమ్మేసుకుని తర్వాత కొంచెం నీళ్ళైతే పల్చగా జల్లేసుకున్నాను అనమాట. జల్లుకొని ఒక చిన్నగా సింపుల్గా అయితే తామర పువ్వు ముగ్గు అయితే వేసుకుని రంగులు పెట్టుకున్నాను అనమాట. రంగులు పెట్టుకుని ఇల్లు మొత్తం చేసుకుని వచ్చేసుకున్నాను అనమాట. ఇల్లు మొత్తం క్లీన్ చేసిన తర్వాత చక్కగా కొంచెం సేపు అలా డాబా పైకి వెళ్ళి అలా క్లైమేట్ ఎంజాయ్ చేశాను అనమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది. అసలు చల్లని గాలి, పక్షులు, వెదర్ అంటే అసలు సూపర్ ఉందన్నమాట. నాకు ఇది కూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేయాలనిపించింది, అందుకే మీకు కూడా షేర్ చేశాను అనమాట. ఎలా ఉంది వ్యూ అన్నది కామెంట్ చేసి చెప్పండి. అలాగే శ్రావణ శుక్రవారం రోజు తలస్నానం చేసేసి చక్కగా పాలైతే పొంగించుకుందామని అయితే, అంటే నైవేద్యం పెట్టాలి కదా దేవుడి దగ్గర, అందుకనైతే సింపుల్గా నైవేద్యంకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. నైట్ పోయించుకున్న పాలు ఉంటే ఫ్రిడ్జ్లోనే ఉంచుకున్నాను అనమాట. ముందు రోజు మొత్తం అయితే నైట్ ఇల్లు మొత్తం కడిగేసి నీట్గా అయితే చేసుకున్నాను అనమాట. దేవుడి గది దగ్గర అంతా పటాలు అన్నీ తుడుచుకుని బొట్లు అవన్నీ నేను ముందు రోజు నైట్ తలస్నానం చేసి అన్నీ చేసేసుకున్నాను అనమాట. ఈరోజు అయితే మళ్ళీ ఉదయం లేచిన తర్వాత ఓన్లీ రూమ్స్ మాత్రమే క్లీన్ చేసుకున్నాను అనమాట. ఒక మాప్ వేసాను అనమాట. నెక్స్ట్ అయితే ఇలా పాలు పొంగించడం కోసం అయితే అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. అన్నీ రెడీగా పెట్టుకుని ఈలోగా అయితే ఇంకేమైనా చిన్న చిన్న పనులు ఉంటే చేసుకుంటూ అలా చేసుకున్నాను అనమాట. అలాగే నేను ముందు ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది ఏంటంటే, పిల్లలు ఉన్నవాళ్ళు ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అంటే సింపుల్గా, అలాగే ఎక్కువగా కష్టపడకుండా, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, అలాగే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, చేసుకోవాలనిపించి కూడా చేసుకోకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా సింపుల్గా చేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఎలా చేశానో వీడియో అన్నది చివరి వరకు చూడండి. అలాగే నేను కలశం అలాంటివి ఏమీ పెట్టకుండా సింపుల్గా నార్మల్గా పూజ ఎలా చేసుకుంటామో అలాగే లక్ష్మీదేవిని పూజించుకుంటూ అయితే చేసుకున్నాను అనమాట. చూసారు కదా, బియ్యం అయితే నానబెట్టేసుకున్నాను అనమాట. బియ్యం నానబెట్టుకునేలోపు పాలు అయితే పొంగించుకుంటున్నాను. పిల్లలిద్దరూ అయితే నిద్రపోతున్నారనమాట. నేను చక్కగా నిదానంగా అయితే సౌండ్స్ ఏం చేయకుండా అయితే పని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా పాలన్నవి పొంగించుకుంటూ అలాగే బియ్యం నానబెట్టుకుని నైవేద్యంకి అయితే చేసేసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ పూలు కోసాను అనమాట. చూసారు కదా, పువ్వులన్నీ అయితే చక్కగా చెట్టుకు పూసిన గులాబీ పువ్వులన్నీ అయితే మొత్తం కోసి పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు కోసింది కొన్ని పూలు మాత్రమే. అలా ఒక 2-3 డేస్ నుండి అయితే స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఒక బాక్స్లో అయితే పెట్టుకుని ఉంచుకుంటున్నాను అనమాట. అవి కూడా అన్నీ నేను ఈ శుక్రవారం అయితే అన్ని గులాబీ పువ్వులతోనే పూజ అయితే కంప్లీట్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ముఖ్యమైనది గడప పూజ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, ఆల్రెడీ పెయింట్ వేసున్న గడపే మాది, అయినా కూడా నీటితో వాష్ చేసి శుభ్రంగా పసుపు అయితే రుద్దేశాను అనమాట. పసుపు రుద్దేసి చక్కగా బొట్టు, కుంకుమ బొట్టు అయితే పెట్టుకున్నాను. చూసారు కదా, ఆల్రెడీ పెయింట్ వేసింది కదా, అంతగా అయితే కనిపించడం లేదు, కానీ పసుపు అయితే చక్కగా రుద్దేసుకున్నాను అనమాట. థిక్గా రుద్దేసుకుని బొట్లు అయితే కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను అనమాట. నేను పూజ అన్నది స్టార్ట్ చేసింది మొత్తం, అంటే నేను లెగ్సి పని స్టార్ట్ చేసుకున్నది అయితే 4కి లేచాను అనమాట. నా పూజ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 10 అయిందనమాట. 10:30 అలా అయిందనమాట. అంతగా ఐడియా లేదు. చూసారు కదా, ఇక్కడైతే గడప పూజ అన్నది మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అనమాట. కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు కంపల్సరిగా పసుపు అన్నది కాళ్ళకి రుద్దుకోవాలన్నమాట. నేను ఇక్కడ అదే అనమాట మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, కాళ్ళకైతే మొత్తం పసుపు అయితే రుద్దుకున్నాను అనమాట. 2 కాళ్ళకి చక్కగా పసుపుని రుద్దేసుకుని నీట్గా ఆరబెట్టేసుకుంటే మన బట్టలకు అనేది ఆవుకోకుండా ఉంటుంది. అలాగే కొత్త బట్టలు అంటే ఉతికిన బట్టలు వేసుకోవాలి కదా, అందుకే నేనైతే హాఫ్ శారీ అయితే వేసుకున్నాను అనమాట. నా హాఫ్ శారీ కనిపిస్తుంది కదా, కనిపించినప్పుడు ఎలా ఉందో కలర్ కాంబినేషన్ అనేది
కామెంట్ చేయండి. అది నా ఫంక్షన్ హాఫ్ సారీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి దేవుడి దగ్గర అన్నీ ముందు రోజే క్లీన్ చేసుకున్నాను కదా, ఆ ముందు రోజునే అన్నీ కడిగి పెట్టేసుకున్నాను అనమాట. కడిగి పెట్టేసుకున్న తర్వాత అన్నీ దేవుడి దగ్గర అయితే పెట్టేసుకుని అన్నీ చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకున్నాను అనమాట. అంటే పువ్వులు పెట్టుకోవడం, అందులో ఒత్తులు, దీపారాధన, నువ్వుల నూనె అవన్నీ వేసుకోవడం, తమలపాకులు అన్నీ వేసుకుని కింద అయితే అంతా నీట్గా అయితే సర్దేసుకున్నాను అనమాట. పైన వచ్చేసి జామ పండు, కిస్మిస్లు అయితే పలహారంగా పెట్టుకున్నాను. కింద వచ్చేసి అన్నీ మనం అంటే నేను చేసుకున్న పలహారాలని వడ్డించి చేసుకున్నాను అనమాట. ఇందుకీ మీకు చెప్పలేదు కదా నేను ఏమేమి పలహారం చేశాను అన్నది. ఫస్ట్ అయితే వేడి అన్నంలో తాలింపు అయితే వేసాను అనమాట, అంటే దద్దోజనం లాగా అనమాట. నెక్స్ట్ పెరుగు కలిపి తాలింపు వేసాను అనమాట. నెక్స్ట్ అయితే పులిహోర చేశాను అనమాట, చింతపండు పులిహోర. తర్వాత అయితే చెప్పా కదా, ముందు వీడియోలో చెప్పాను కదా, అంటే ఫస్ట్లో నైవేద్యం చేస్తాను, నైవేద్యం అయితే చేశాను అనమాట. నా దగ్గర విస్తరాకు అందుబాటులో లేదని అయితే తమలపాకుల్లో అయితే సమర్పించాను అనమాట, బౌల్స్లో పెట్టేసి. నీట్గా చూసారా, అన్నీ చేసేసుకున్న తర్వాత పూజ దగ్గర అయితే కూర్చున్నాను అనమాట. అందరూ అంటూ ఉంటారు అన్నీ చేసేసుకుని పూజ దగ్గర నుంచి లెగవాలని, కానీ అలా చేయడానికి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అస్సలు కుదరదు కదా, అందుకే నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. చూసారు కదా, మొత్తం అయితే పూజ అన్నది అంతా కంప్లీట్గా అన్నీ సర్దుకుని, అంటే అన్నీ దేవుడి దగ్గర పెట్టుకున్న తర్వాత కూర్చుని అయితే పిల్లల్ని తీసుకొచ్చుకుని మా హస్బెండ్ నేనైతే మొత్తం పూజ దగ్గర కూర్చుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. పూజ అయితే నేను ఎలా అనుకున్నాను అంతకన్నా ఎక్కువగా హ్యాపీగా అయితే పూజ చేసుకున్నాను అనమాట. నేను అంటే 4-5 డేస్ నుంచి అనుకుంటున్నాను అనమాట, ఎలా చేసుకోవాలి, ఈ పిల్లలు ఉన్నారు కదా, ఎలా చేసుకోవాలి, కుదరదా అంటే ఏడుస్తూ ఉంటారు, ఈ పనులన్నీ ఎలా చేసుకోవాలని అయితే అనుకున్నాను అనమాట. కానీ చాలాసేపు నేను ఈ పూజ చేసుకున్నంతసేపు కూడా చిన్నబాబు అయితే అస్సలు లెగవలేదనమాట. చిన్నబాబు లెగిస్తే పాలు ఇవ్వాలి కదా, అందుకే కొంచెం విసిగిస్తాడేమో అనుకున్నాను, కానీ పూజ అయిందాకైతే లెగవలేదనమాట. లాస్ట్లో హారతి ఇచ్చేటప్పుడు అయితే తీసుకొచ్చాడనమాట మా హస్బెండ్. బాబునైతే చిన్న బాబుని కూడా పూజలోకి తీసుకొచ్చాడు. నెక్స్ట్ అయితే పెద్ద బాబు నేనైతే చూసారు కదా, పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాం అనమాట. కడ్డీలతోనే మొత్తం దీపారాధన ఉన్నది. మొత్తం ప్రమిదల్లో, అలాగే ఇత్తడి కుందులు ఉన్నాయి కదా, ఆ కుందుల్లో, అలాగే సైడ్కి స్వాగతం బొమ్మలు ఉన్నాయి కదా, అవి కూడా వెలిగించామన్నమాట. చక్కగా అన్నీ వెలిగించేసేసుకుని కడ్డీలు అయితే తిప్పేసుకున్నాం అనమాట. తిప్పుకున్న తర్వాత అన్నీ పెట్టేసేసుకుని కాయలు అన్నీ ముందే అలంకరించేసాం కదా, ఇంకా ఏమీ పెట్టాల్సినవి ఏం లేవు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్లో నేను అక్కడ పెట్టడం మర్చిపోయాను, తర్వాత అయితే పెట్టాను అనమాట. శారీ కూడా పెడదామని ఫస్ట్ నుండి అనుకుంటున్నాను, కాకపోతే శారీ మీద తాంబూలం పెడితే ఇంకా మంచిదన్నమాట. నేనైతే పెట్టలేదు, అరటిపళ్ళు నాకు ఎక్కడా దొరకలేదన్నమాట, అంటే బయటకు వెళ్ళే వాళ్ళు ఎవరూ లేరు, అందుకని పెట్టలేదన్నమాట. హస్బెండ్ ఏమో తీసుకురమ్మంటే మర్చిపోయాను అనమాట, అనుకోకుండా వచ్చారు. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటున్నా కదా, మర్చిపోయాను. ఇంతకీ మీకు చెప్పలేదు కదా, నేనైతే ఈ పూజ మొత్తం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకున్నాను అనమాట. అమ్మ వాళ్ళైతే లేరు, నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకున్నాను అనమాట. హస్బెండ్, నేను, 2 పిల్లలు అందరం కలిసి చక్కగా ఇంట్లో కూర్చుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం అనమాట. చూసారు కదా, అంతా పూజ మొత్తం కూర్చుని చాలా శుభ్రంగా నీట్గా బన్నీ నేనైతే కామ్గా చేసుకున్నాం అనమాట. బన్నీ చూడండి పక్కన ఎంత సైలెంట్గా కూర్చున్నాడో. విడి టైంలో కొంచెం అల్లరి చేసినట్టు కనిపిస్తాడు, కానీ నేను చూసే పూజనంతా అబ్జర్వ్ చేస్తూ చక్కగా కూర్చున్నాడు కదా. నేను ఎలా చేస్తున్నాను మొత్తం చూస్తున్నాడు అనమాట. నేను కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు అన్నీ చూస్తున్నాడు చక్కగా. నెక్స్ట్ అయితే మొత్తం పూజ అంతా ఇలాగే కంప్లీట్ చేశాను అనమాట. తర్వాత ఆఖరిన ఇంకా పూజ మొత్తం ఆఖరికి వచ్చేసినట్టే అనమాట. చూసారు కదా, కొబ్బరికాయనైతే కొట్టుకున్నాను అనమాట. మంత్రాలు, శ్లోకాలు ఏమీ రాని వాళ్ళు ఉంటే నేను చెప్పే ఈ 3 స్తోత్రాలు చదువుకోండి, సరిపోతుంది. ఓం గణేశాయ నమః, అలాగే ఇంకొకటి వచ్చేసి ఓం శ్రీ మహాలక్ష్మి దేవాయ నమః, అలాగే మూడవది వచ్చేసి శ్రీ మాత్రేయ నమః. ఇదైతే చాలా బాగా అందరికీ వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను చూడండి, శ్రీ మాత్రేయ నమః. ఇవి 3 మనకి చదువుకుంటూ మనసులో అనుకుంటూ చేసుకుంటే సరిపోతుంది ఈ పూజ అన్నది. మనకి చాలామంది అయితే బుక్స్లో చూసి అలా చదువుతూ ఉంటారు కదా, లేదంటే మొబైల్ పక్కన పెట్టుకుని పాటలు విన్నా సరిపోతుంది.
శ్రీ మాత్రే నమః అన్నదైతే కొంచెం మనసులో అనుకుంటూ చేసుకుంటే సరిపోతుంది పూజ అన్నది. చూసారు కదా, నేను పూజ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. నీట్గా చక్కగా పిల్లలిద్దరిని పెట్టుకుని, హస్బెండ్ని పెట్టుకుని చక్కగా పూజ మొత్తం ఇలా కంప్లీట్ చేసుకుంటాననేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను ఉండేది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళు ఉండేది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర కదా. చిన్నబాబుని డెలివరీ అయి ఉన్నాను కదా, వెళ్ళడానికి ఇంకా టైం ఉంది. అందుకని అయితే చేసుకోలేమేమో, ఈసారి చేసుకుంటాను అందరం కలిసి అనుకున్నాను, ఫ్యామిలీ అంతా కలిసి. దేవుడు నా మాట ఆలకించాడేమో, అందుకే వాళ్ళని ఇక్కడికి పంపించాడు, సడన్గా వచ్చారనమాట. చూసారు కదా, మొత్తం అయితే పూజ అయితే కంప్లీట్ అయింది. చెప్పా కదా ఫస్ట్లో శారీ పెట్టడం మర్చిపోయాను, పక్కకి పెట్టాను. ఇప్పుడైతే శారీని పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా హారతి ఇవ్వలేదులేండి. ఇలా అయితే శారీ పెట్టేసుకున్నాను. ఇది కొత్త శారీ అనమాట, మొన్న మా అమ్మ అయితే తెచ్చుకుంది. ఇంకా అది దేవుడికి అయితే పెట్టుకుని దండం అయితే పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి హారతి వెలిగించి పూజ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, హారతి అయితే ఇచ్చేస్తున్నాను. హారతి కూడా ఇచ్చేసానండి. ఇచ్చేసిన తర్వాత అయితే చాలాసేపు బన్నీ అయితే యాపిల్ యాపిల్ అంటున్నాడు. నేనైతే పూజ దగ్గర పెడతాను అన్నాను, కానీ పిల్లల తర్వాత ఏదైనా కదా, సరే పూజ మొత్తం అయిపోయింది కదా అని అయితే దేవుడికి పెట్టిన తర్వాత బన్నీకి ఇచ్చాను. ఇది శ్రీ మాత్రేయ నమః.